హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి డామ్లోనే క్రియేట్ అండ్ టెక్స్ట్ నోడ్. ఓకేనా? సో అదేమని చూపిస్తాను. సో బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డామ్లోనే క్రియేట్ మెథడ్స్ కూడా ఉంటాయమ్మా. సో అవి ఏమేమి అంటే క్రియేట్ ఎలిమెంట్, క్రియేట్ టెక్స్ట్ నోడ్, క్రియేట్ ఏ కామెంట్. సో ఎలిమెంట్ అంటే నథింగ్ బట్ ట్యాగ్స్, టెక్స్ట్ అంటే టెక్స్ట్ అనమాట, కామెంట్ అంటే తెలుసు కదా, హైడ్ చేయడం. సో వీటిని ఎలా క్రియేట్ చేయాలి డామ్లో అనేది నేను చూపిస్తాను. ఓకే, సో మనకి ట్యాగ్ అంటే తెలుసు కదా. సో ట్యాగ్ అంటే పీ ట్యాగ్, H1 ట్యాగ్, H2 ట్యాగ్. సో వీటిని ట్యాగ్స్ అంటారు. ఓకేనా? సో వీటికి డామ్లో మెథడ్స్ ఏమంటే క్రియేట్ ఏ ఎలిమెంట్ అంటారు. ఓకేనా? క్రియేట్ ఏ ఎలిమెంట్. నెక్స్ట్ టెక్స్ట్. సో దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ అంటే టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేస్తారు డామ్లో అంటే క్రియేట్ ఏ టెక్స్ట్ నోడ్ అని ఇస్తాం. ఓకేనా? క్రియేట్ ఏ టెక్స్ట్ నోడ్. అండ్ కామెంట్. కామెంట్ అంటే ఏమి? క్రియేట్ ఏ కామెంట్. సో దీన్ని మనం ప్రాక్టికల్ వేలో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే, సో నేను HTML తీసుకున్నాను. ఓకేనా? సో HTML తర్వాత వచ్చేసి స్క్రిప్ట్ అనే ట్యాగ్ తీసుకున్నాను. స్క్రిప్ట్ అనే ట్యాగ్లో స్క్రిప్ట్ని లింక్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక వేరియబుల్ తీసుకుంటాను. సో వేరియబుల్ తీసుకున్నాను. వేరియబుల్లో న్యూ ఎలిమెంట్ అని ఇస్తాను. న్యూ ఎలిమెంట్. ఓకేనా? న్యూ ఎలిమెంట్. సో న్యూ ఎలిమెంట్ ఇచ్చేసి ఇప్పుడు ఈ ఎలిమెంట్, సో ఇప్పుడు మనము న్యూ ఎలిమెంట్ ఇచ్చాం కదా. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ డైరెక్ట్గా కన్సోల్ అని ఇస్తాం. సో కన్సోల్ డాట్ లాగ్ న్యూ ఎలిమెంట్. ఓకేనా? సో దీన్ని మనం ప్రింట్ ఇవ్వాలి. ఓకేనా? సో ప్రింట్ ఇచ్చే ముందు మనం ఏం చేయాలి అంటే సో డాక్యుమెంట్ డాట్ ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ట్యాగ్ క్రియేట్ చేయాలి కదా, ట్యాగ్ ఆర్ ఎలిమెంట్. సో దానికి ఏం చేయాలంటే క్రియేట్ ఎలిమెంట్. సో కింద ఉంది, ఇక్కడ ఉంది. సో క్రియేట్ ఎలిమెంట్. సో నేను ఏం చేయాలనుకున్నాను, పీ ట్యాగ్ చేయాలి అనుకున్నాను. సో పీ అని ఇస్తే చాలు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇక్కడ మనం ఇన్స్పెక్ట్ చూసుకోవాలి. సో రైట్ క్లిక్ ఇచ్చేసి కన్సోల్లో చూసుకోవాలి. ఇన్స్పెక్ట్ అని కొట్టేసి ఇక్కడ కన్సోల్లో చూసుకోవాలి. చూడండి, పీ ట్యాగ్ వచ్చేసింది కదా ఇక్కడ. ఓకేనా? సో పీ అంటే ఏది? క్రియేట్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలనుకున్నాను అంటే దీన్నే కాపీ చేసుకుంటాను. సో కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసి సో దానికి వచ్చేసి నేనేం చేస్తున్నాను అంటే దీనికి సరే ఓకే, దీన్ని కామెంట్ చేసి ఇక్కడ పీ తీసేసి H2 పెడతాను. H2 అంటే ఏమి? ట్యాగ్ కదా. H2 అనేది ట్యాగ్. చూడండి, H2 ట్యాగ్ వచ్చేసింది. సో పీ ట్యాగ్ వచ్చేసింది, H2 ట్యాగ్ వచ్చేసింది. ఓకేనా? సో అలా అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను. ఓకేనా? సో వేరియబుల్, సో వేర్ నేనేం చేస్తున్నాను, ఇప్పుడు నేను ఎలిమెంట్ అయిపోయింది. న్యూ టెక్స్ట్ అంటే టెక్స్ట్ తీసుకోవాలి. టెక్స్ట్. ఓకేనా? సో టెక్స్ట్ తీసుకొని ఇప్పుడు నేను టెక్స్ట్ క్రియేట్ చేయాలి కదా. సో డాక్యుమెంట్ డాట్ క్రియేట్ టెక్స్ట్. ఓకేనా? క్రియేట్ టెక్స్ట్ నోడ్. ఓకే, టెక్స్ట్ నోడ్. సో క్రియేట్ టెక్స్ట్ నోడ్. సో టెక్స్ట్ నోడ్లో ఏమంటే హలో ప్రేమ్ కుమార్ అని ఇస్తున్నా. ఓకేనా? టెక్స్ట్ నోడ్లో ఏమి ఇస్తున్నా? హలో ప్రేమ్ కుమార్. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు నేను దీన్ని కన్సోల్ చేయాలి కదా. సో కన్సోల్ ఎలా చేస్తాం? సో నేను దీని కింద ఇస్తాను కన్సోల్ డాట్ లాగ్. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ న్యూ టెక్స్ట్. ఓకేనా? న్యూ టెక్స్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ. సో టెక్స్ట్ వచ్చేసింది. చూడండి, టెక్స్ట్ ఏమొచ్చేసింది కన్సోల్లో? హలో ప్రేమ్ కుమార్ వచ్చేసింది. ఓకేనా? డేటా వచ్చేసి హలో ప్రేమ్ కుమార్. సో ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అర్థమైంది కదా అది? ఓకే, సో ఒకసారి కామెంట్స్ చేస్తే మీకు, సో కామెంట్ చేస్తాను. సో ఇక్కడ కామెంట్ పనిచేయలే. ఓకే, సో ఇక్కడ చూడండి. సో దీన్ని కామెంట్ చేస్తాను. కామెంట్ చేసి ఇప్పుడు చూడండి. ఓకేనా? టెక్స్ట్ ఇక్కడ చూడండి, హలో ప్రేమ్ కుమార్ అంటే ఇది కన్సోల్లో వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది కదా ఇది? ఓకేనా? సో క్రియేట్ టెక్స్ట్ నోడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కామెంట్ ఎలా చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కామెంట్కి నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఏది? న్యూ కామెంట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాను. సో వేర్ న్యూ కామెంట్. ఓకేనా? కామెంట్. సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఏ కామెంట్. సో this is a comment.
ఓకేనా, దిస్ ఈజ్ కామెంట్. చూడండి, సో కామెంట్ చూడండి. ఇప్పుడు దీన్ని మనం కన్సోల్ చేయాలి కదా. సో కన్సోల్ ఏం చేయాలి, కన్సోల్ సారీ కన్సోల్ డాట్ లాగ్. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ న్యూ న్యూ కామెంట్. ఓకేనా, చూద్దాం. చూడండి, కామెంట్ వచ్చేసింది. సో కామెంట్లో ఏముంది, దిస్ ఇస్ అ కామెంట్, అంటే ఇది కామెంట్ అనమాట. యాక్చువల్ అంటే ఇది కామెంట్. సో ఇలా చూపిస్తుంది అనమాట. అర్థమైంది కదా అది, ఓకేనా. సో ఇది వచ్చేసి టెక్స్ట్. సో టెక్స్ట్లో హలో ప్రేమ్ కుమార్ వస్తుంది, కామెంట్లో ఏది పెడితే అది వస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా ఇది. ఓకే, నెక్స్ట్ ఈ కామెంట్ ఈ వీటిని మనం HTML ఫైల్లోకి ఎలా చేయాలి, ఎలా ఇంక్లూడ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో వేసి చూపిస్తాను. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.